మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ను సంప్రదించండి. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ పవన్ కళ్యాణ్ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు నిన్న ఒక ఉమ్మడి సభ అయితే నిర్వహించడం జరిగింది కదా జెండా పేరుతో. మరి అందులో పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ పైన చాలామంది చర్చించుకుంటున్నారు. మరి మీ ఒపీనియన్ ఏంటి? అలాగే ఈ సభకు లోకేష్ గారు రాకపోవడానికి గల రీజన్ ఏంటి? ఆయన కనబడలేదు మరి ఎక్కడా కూడా. అలాగే సార్ మరి ఇటువైపు చూసుకుంటే హరిరామ జోగయ్య గారు వీళ్ళ పట్ల కాస్త అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు. అంటే చాలా లెటర్లు రాశాను, వాళ్ళకు అన్ని సూచనలు ఇచ్చాను, వాళ్ళు ఏమీ పట్టించుకోవడం లేదు, సరే పోతే పోని నాకేంట్లే అన్నట్టు ఆయన ఇంకో లెటర్ కూడా రాయడం చూస్తున్నాం. మరి ఈ మొత్తాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్? మీ ఒపీనియన్ ఏంటి దీనిపైన? జగన్ మీద పవన్ కళ్యాణ్కి పుట్టు శత్రుత్వం ఉంది. పుట్టు శత్రుత్వమే వారిద్దరిది. లోకేష్కి శత్రువు అంటే అవతల పార్టీ వాడు ఎలాగూ శత్రువే. అతన్ని టార్గెట్ చేయాలి. సైకో అనే అంటే తన్ని పప్పు అన్నారు కాబట్టి ఆయన్ని సైకో అనే కాయిన్ చేసి ప్రచారంలో పెట్టాడు. బాగుంది అది. ఈయన పప్పు, ఆయన సైకో. పప్పు సైకోల్లో కంపారిటివ్గా సైకోనే బెటర్ అవుతాడు పప్పు కంటే కూడా. ఏమీ చెయ్యని వాడి కంటే ఏదో చేసేవాడు, ఏదైనా చేసేవాడు కొంచెం బెటరే కదా. అది దుర్మార్గమే కావచ్చు కాక ఏదో ఒకటి చేస్తాడు కదా. కన్విన్స్ చేస్తే మంచి కూడా చేయించుకోవచ్చు అతనితో అని అనిపిస్తుంది ఒకవేళ ఆ కోణం నిజమైతే. అసలు ఇది ముందుకు వెళ్తుందో వెనక్కి వెళ్తుందో తెలియని పరిస్థితి కదా. కాబట్టి ఆయన సైకో అని కాయిన్ చేసి మంచి ఆశీర్వాదమే ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డికి లోకేష్ గారు. అందరూ వాడుతున్నారు దాన్ని, సైకో అనే పదాన్ని అందరూ వాడుతున్నారు. బాగుంది. ఇది జగన్మోహన్ రెడ్డికి, లోకేష్కి, పవన్ కళ్యాణ్కి, జగన్కి ఉన్నటువంటి గొడవ. ఈ గొడవ నేపథ్యంలో మొన్నటి సభ జరిగింది. ఆ సభలో పవన్ కళ్యాణ్ బిహేవియర్ కాపుల్ని చాలామందిని హర్ట్ చేసింది. వాళ్ళు పిలవక ముందే వేదిక మీదకి రమ్మని పిలవక ముందే ఈయన దూసుకుని వెళ్ళిపోయాడు వేదిక మీద. అది చాలా చిరాకు చేసింది, ఎంబరాసింగ్గా అనిపించింది. చాలామంది ఓపెన్గా మాట్లాడారు కాపు నాయకులు. అంటే గతంలో కాపులను గైడ్ చేస్తున్నామని ఉత్సాహపడ్డ ముద్రగడ మాత్రమే కాదు, ఇంకా చాలామంది వివిధ సామాజిక మాధ్యమాల్లో అంటే ఫేస్బుక్, ట్విట్టర్ ఇత్యాది సోషల్ మీడియా వేదికల మీద చిరాకు, అసహనం వ్యక్తం చేశారు. అంటే చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి టికెట్ల పెంపు కోసం వెళ్ళినప్పుడు చాలా వినమ్రంగా మాట్లాడినప్పుడు ఎంత చిరాకు కలిగిందో అంత చిరాకు కలిగించగలిగాడు ఈయన పవన్ కళ్యాణ్. దాంతో వాళ్ళు పోస్టులు పెట్టేస్తున్నారు, ఇలా చేస్తాడు అనుకోలేదు అని. అంటే వాళ్ళు పిలవకముందే ఆయన వేదిక మీదకి వెళ్ళిపోయి వీళ్ళిద్దరి దగ్గరికి ఉండేటట్టుగా తన్ని తాను మలుచుకుని చంద్రబాబుకి, బాలకృష్ణకి సన్నిహితంగా ఉండి చేతులు ఊపటం కొంచెం ఎంబరాసింగ్గా అనిపించింది కొంతమందికి. ఇది ఒక సన్నివేశం. అయితే ఈ 24కి అంగీకరించడం అనే దగ్గర పవర్ షేరింగ్ అడగమని మొదటి నుంచి మొరపెట్టుకుంటున్నటువంటి చేగొండి హరిరామ జోగయ్యకి ఇబ్బంది కలిగింది. నువ్వు 25 ఏమిటి, కనీసం అంటే కనీసం సగమైనా అడగాలి కదా. నువ్వు వాళ్ళు ఇద్దరే కదా ప్రస్తుతానికి కూటమిలో ఉంది. బీజేపీ వస్తుందో రాదో తెలియదు. రాదు అనేది ఫైనల్ డెసిషన్. డెఫినెట్గా రాదు అనేది. బీజేపీ సింగిల్గా పోటీ చేస్తుంది, వైసీపీ సింగిల్గా పోటీ చేస్తుంది, కాంగ్రెస్ సింగిల్గా పోటీ చేస్తుంది, ఈ కూటమి పోటీ చేస్తుంది. లెఫ్ట్ కాంగ్రెస్తో ఉంటుందా లేకపోతే మరొకళ్ళతో ఉంటుందా అనేది చూడాలి. లెఫ్ట్ టీడీపీ వైపు వచ్చే పరిస్థితి అయితే కనిపించట్లేదు. అంటే ఒక రకంగా సిపిఐ రామకృష్ణ కొంత దగ్గరగానే వ్యవహరిస్తున్నాడు, కానీ సిపిఎం వాళ్ళు కొంచెం పెడగా ఉన్నారు. పెడగా కొంచెం వైఎస్ఆర్సీపీ వైపు కూడా ఒక కన్నేసి తెలుగుదేశాన్ని కూడా కాదనకుండా వీళ్లతోనూ వాళ్ళతోనూ కూడా సమభావంతో వ్యవహరించేలాగా సిపిఎం ఉంది. కాబట్టి లెఫ్ట్ సాలిడ్గా కలిసి ఎవరితో ట్రావెల్ చేస్తుంది అనే దగ్గర ఒక కన్ఫ్యూజన్ ఉంది. అది పక్కన పెట్టేస్తే వస్తే చంద్రబాబు కలుపుకుని వెళ్తాడు, నో ఇష్యూస్. ఆయనకి ఇబ్బంది ఏం లేదు. ఆయన గతంలో వీళ్ళతో కలిసి కాపురం చేసిన వాడే. లెఫ్ట్తోనూ రైట్తోనూ ఏకకాలంలో కాపురం చేయగలిగినటువంటి సహనం ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు. కాబట్టి చంద్రబాబు నాయుడు అనే క్యాపబుల్ పర్సన్ అతని ఫోల్డర్లోకి వెళ్తారా లెఫ్ట్ అనేది పక్కన పెట్టేస్తే టోటల్గా ఇది ఎన్నికల చిత్రం ఏపీలో. లెఫ్ట్ ఎటు వెళ్తుంది అనేది పక్కన పెట్టేస్తే తెలుగుదేశము, జనసేన కూటమి, బీజేపీ, కాంగ్రెసు, వైఎస్ఆర్సీపీ ఇది సినిమా.
వీళ్ళ మధ్య పోటీ. ఇంత పోటీ ఉండకుండా నేరుగా రెండు పార్టీలే ఉండేటట్టు ముఖాముఖి పోటీ అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు దారుణంగా సాలిడ్గా మనకే వచ్చేస్తుంది చీలిపోకుండా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి మొరపెట్టుకుంటున్నాడు, మొత్తుకుంటున్నాడు, విజ్ఞప్తులు చేస్తున్నాడు, లెటర్లు రాస్తున్నాడు. ఆయన గోల అయింది. అవును. కానీ ఇప్పుడు ఫైనల్గా ఏం జరిగింది? త్రిముఖ పోటీ ఉంటుందేమో అనుకున్నారు. ఇప్పుడు త్రిముఖం కాదు, 4 ముఖాలైంది షర్మిల ప్రవేశంతో. ఓకే. ఈ షర్మిల ఓటు బ్యాంక్ అంటే షర్మిల జగన్మోహన్ రెడ్డి ఓటు బ్యాంక్ ఏ మేరకు చీలుస్తుంది, నిజంగా చేల్చగలదా? ఓకే. ఇప్పుడు కనిపిస్తున్నదంతా నిజంగా బలుపేనా, కేవలం వాపా? ఇలా అనేక డౌట్లు వ్యక్తం అవుతాయి. అంటే ఆవిడ్ని జనం మోసే కన్నా కూడా తెలుగుదేశం మోస్తున్నది ఎక్కువ. ఓకే. జనం ఆవిడ్ని భుజానేసుకుంటున్న దానికంటే కూడా తెలుగుదేశం భుజానేసుకుంటున్నదే ఎక్కువ కనిపిస్తోంది. చంద్రబాబు నిన్న సభలో కూడా షర్మిల భజన చేశాడు, ఆయనకు అనవసరం. ఓకే. అయినప్పటికీ షర్మిల భజన చేశాడు. అవును. ఇలా కాంగ్రెస్ కూడా ఎమర్జ్ అయిపోయింది అనివార్యంగా. అది వీళ్ళతో కలవదు, చంద్రబాబు కలుపుకోడు. వాళ్ళతో ఒక లోపాయికారి ఒప్పందం పెట్టుకుని కాంగ్రెస్తో రాత్రిపూట బీజేపీతో పగలు కలిసి ప్రయాణించడానికి ఒక ప్రాతిపదికను తయారు చేసుకున్నాడు ఆయన. దీనిలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు. పవన్ కళ్యాణ్కి బీజేపీ పేరు చెప్పి వాళ్ళకి పంచాల్సి వస్తుందేమో, వీళ్ళకి పంచాల్సి వస్తుందేమో చూద్దామని చెప్పి 24కి సెటిల్ చేస్తే ఆయనేమో ఆ 24 అంకెకి పౌరాణికంగా ఉన్నటువంటి ప్రాముఖ్యత గురించి ఆ 100 ఉదాహరణలు చెప్పాడు వేదిక మీద. ఆ ఉదాహరణల మీద సెటైర్లు వేస్తూ చాలామంది వీడియోలు చేశారు. అదొక గోల నడుస్తోంది. అంటే 5 సీట్లు ఇస్తే పంచపాండవుల్లాగా అన్ని తీసుకునేవాడిగా ఈ లెక్కలో. అంటే 100 సీట్లు మరి ఎందుకు అడగలేదు, కౌరవులు అంటారని అడగలేదా? ఇలా అంటే 3 ఇస్తే త్రిమూర్తులు అనుకునేవాడివే. ఇలా ఒక ఆయన వీడియో చేసి సోషల్ మీడియాలో పెట్టి దాన్ని పాపులర్ చేశాడు విజయవంతంగా. ఇలా కొంచెం పవన్ కళ్యాణ్ మీద, బిహేవియర్ మీద చిరాకు, ఆయన అడిగిన సీట్లు, తీసుకున్నటువంటి సీట్లు, ఆయన వేదిక మీద కనిపించిన పద్ధతి, హిట్లర్ గురించి ఆయన మాట్లాడిన పద్ధతి వేదిక మీద, ఇవన్నీ కూడా కొంచెం ఎంబరాసింగ్గా అనిపించినాయి చాలామందికి. వాళ్ళతో పాటు చేగొండ హర్రామ్ జోగయ్యకు కూడా అనిపించింది. ఏమిటి దౌర్భాగ్యం, మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ తాకట్టు పెడుతున్నాడు ఈయనేదో. అంటే అది వీక్గా ఉంది, మనం బలంగా ఉన్నాము అని కదా మనం ప్రొజెక్ట్ అయ్యి వాళ్ళని కంట్రోల్లోకి తీసుకోవాలి. నువ్వే వెళ్ళి కంట్రోల్లోకి, వాళ్ళు పిలవకముందే వెళ్ళి కంట్రోల్లోకి వెళ్ళిపోతున్నావు ఎందుకు? ఇలా ఎంతకాలం మనం కేవలం కార్యకర్తలుగా మిగిలిపోదాం? ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు కూడా కాపులు గట్టిగా పనిచేశారు దానికి. తెలుగుదేశం పార్టీ మొదటి విజయంలో 83 ఎన్నికల్లో గెలుపు వెనకాల కాపుల పాత్ర కూడా గణనీయంగా ఉంది. వంగవీటి రంగా గారు కూడా నిజానికి ఆ రోజున తెలుగుదేశం పార్టీలోనే చేరదాం అనుకున్నాడు ఆయన. అయితే ఆయన బయలుదేరాలా వద్దా అని చిన్న సంశయావస్థలో నిర్ణయం తీసుకునే టైంకి దేవినేని రాజశేఖర్ ఆల్రెడీ ఆ ఏర్పాట్లలో ఉన్నాడు అని తెలిసి, అంటే త్రూ రామారావు గారి కులానికి చెందినటువంటి వ్యక్తి కావటం ఒకటి, ఆ కుల పెద్దలతో రాయబారం నడుపుతున్నాడు దేవినేని రాజశేఖర్ అనే విషయం తెలిసి ఈయన ఆగిపోయాడు. అప్పటికి ఇండిపెండెంట్ కార్పొరేటర్ ఆయన విజయవాడలో కాంగ్రెస్తో ఉన్నాడు. ఇక కాంగ్రెస్తో పూర్తి స్థాయిలో కలిసిపోయి ఆ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేశాడు, గెలిచాడు. ఆ ప్రవాహంలో కూడా గెలిచాడు ఆయన. ఇది ఒక చరిత్ర. ఆ తర్వాత ఎవరు ఆ స్థాయిలో నిలబడిన నాయకుడు కనిపించలేదు కాపులకి. కాపునాడు పెట్టి రామారావుని నువ్వెంత అంటే నువ్వెంత అని. అలాగే మురళీధరన్ హత్య జరిగినప్పుడు, మురళీధరన్ లాకప్ డెత్ జరిగినప్పుడు అసెంబ్లీలో ఆయన మాట్లాడిన పద్ధతి, ప్రభుత్వాన్ని ఆయన నిలదీసిన పద్ధతి, ఆ తర్వాత విజయవాడలో ఒక రిక్షా కార్మికుడి లాకప్ డెత్ జరిగినప్పుడు ఆయన స్పందించిన తీరు, హోంమంత్రి మీద ఆయన విరుచుకుపడిన తీరు, కోడెల శివప్రసాద్ మీద ఒక హీరో ఇమేజ్ వచ్చేసింది ఆయనకి స్టేట్ వైడ్గా. అటువంటి ఇమేజ్
రావాలి పవన్ కళ్యాణ్కి, ఆ క్యారెక్టర్లోకి పవన్ కళ్యాణ్ ఊహించుకున్నారు వీళ్ళందరూ. ఓకే. వంగవీటి రంగా క్యారెక్టర్లోకి పవన్ కళ్యాణ్ ఊహించుకుని చాలా రకాలుగా అతన్ని ఆ క్యారెక్టర్లోకి తొయ్యాలని శతవిధాలా ప్రయత్నం చేసిన వాళ్ళల్లో ఈయన కూడా ఉన్నాడు. చేగొండ హరిరామ్ జోగయ్య కూడా ఉండి ఒక్కసారి ఆయనకి ఎప్పుడైతే ఈయన ఇది ప్రకటించాడో, ఈ సీట్ల ప్రకటన మాత్రమే కాకుండా ఈ జెండా సభలో, ఈ జెండా మార్పిడి సభలో పరస్పరం అంటే ఒకరి జెండా ఒకరు పట్టుకోవడం ద్వారా మా పొత్తు ఖరారైందని ప్రపంచానికి చాటింపేయటం కోసం పెట్టిన సభలో పవన్ కళ్యాణ్ బిహేవ్ చేసినటువంటి పద్ధతి మరింత చిరాకు పెట్టి చివరి లేఖ అని చెప్పి రాశాడు. ఇక నేను లేఖలు రాయాల్సిన అవసరం లేదు అని చెప్పడం. ఈ లేఖల మీద, పవన్ కళ్యాణ్ బిహేవియర్ మీద, ఆ సభ మీద ఇన్ టోటల్గా అభిప్రాయం చెబుతూ చాలా వెకిలిగా జరిగింది సభ అని చెబుతూ ఫర్దర్గా రేపు ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ అసలు రాజకీయాల్లో కనిపిస్తాడా కనిపించడా లెవెల్ దాకా విమర్శలు నడుస్తున్నాయి. ఇది ఆయన ప్రాబ్లం. అంటే హరిరామ్ జోగయ్య పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ చివరి ఉత్తరం రాసి ఫుల్ స్టాప్ పెట్టాడు. ఓకే. ఉత్తరాయణానికి ఫుల్ స్టాప్ పెట్టడం వెనకాల పవన్ కళ్యాణ్ మీద ఉన్నటువంటి కోపాన్ని ఆయన వ్యక్తం చేసేసి ఆగిపోయాడు. ఆల్రెడీ ముద్రగడ పక్కకి తప్పుకున్నాడు సీన్లో నుంచి. పవన్ కళ్యాణ్ అంటే ఎవరు అని అడిగితే తెలియదు అని చెప్పేలా తయారయ్యాడు ఆయన. అతను ఎవరో కూడా నాకు తెలియదు, నేను ఎప్పుడు చూసిన దాఖలా లేదు, నా స్మృతి పథంలో కూడా ఎక్కడా లేడు అని చెప్తాడు. ఇప్పుడు దానికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆయన వశపరుచుకున్నారని ఆయన కొడుక్కి టికెట్ ఇస్తున్నారు, ఈ ప్రచారాలని ఆల్రెడీ నడుస్తున్నాయి యువతల శిబిరం నుంచి. సో ముద్రగడని కాపు నాయకుడి అనేటువంటి పదవి నుంచి పీకేసి అతన్ని వైఎస్ఆర్సీపీకి సరెండర్ అయిన వ్యక్తిగా తెలుగుదేశం పార్టీ ఏ ప్రచారం అయితే చేస్తోందో అదే ప్రచారాన్ని పవన్ కళ్యాణ్ మీద తెలుగుదేశానికి అమ్ముడుపోయినటువంటి కాపు నాయకుడిగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం వైసీపీ మీడియా కూడా చేస్తోంది. ఓకే. ఇది గొడవ. ఈ గొడవలో అనవసరంగా పవన్ కళ్యాణ్కి వచ్చేసిన ప్రాధాన్యతను చూసి కడుపు మండిపోయి లోకేష్ బాధపడిపోతున్నాడు. ఆయన గొడవ అది. ఆయన్ని సముదాయించాలి. ఇప్పుడు ఇమ్మీడియట్గా ఆయనకు ఓదార్పు యాత్ర చేయాలి పవన్ కళ్యాణ్. ఆయన వేరే పనులు ఉండి రాకపోయి ఉండొచ్చు, కానీ మనసులో ఇది కూడా దానికి అంత పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వాలా అని అనిపించడానికి వెనకాల జగన్ మీద పవన్ మీద ఉన్నటువంటి కోపం కూడా కారణమయ్యే అవకాశం ఉంది, అయి ఉండొచ్చు కూడా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.